హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేసిండు. చాలా అంటే చాలా మంచోడు అనమాట. నాకు చాలా హెల్ప్ చేసిండు. చాలా అంటే ఒక తమ్ముడు లాగా ఉంటుండే నాతోని. ఈ మనిషిని నేను చూసిన వరకు అయితే లైక్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎట్లా ఒక్క కడుపు కాదు, అందరు కడుపు కోసం కూడా చూస్తాడు. కానీ కడుపుకి తిండి పెట్టేవాడే నిజమైన దేవుడు. అప్పుడు బాబుని ఫస్ట్ అన్ననే పరిచయం చేసిండు. అన్న వల్ల లక్కీగా నాకు బాబు దొరికింది. చెప్పలేని ఆనందం. సబ్స్క్రైబర్స్ పెరగండి అని సపోర్ట్ చేయండి. దేవుడు అనేవాడు నాకు రోజు వస్తుందిరా. నాకు చాలా స్పెషల్. ఓ జాజి కొమ్మేనా చలి జావలీలే పారెనులో. కాకపోతే ఇట్లానే యాక్టింగ్ చేస్తుంది. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే. దేవత ఒకటి వచ్చేసి దేవత అంటే మా అక్క. లక్ష్మీ రావమ్మ మా ఇంటి. వెల్కమ్ బ్యాక్ టు కిరాకట్టప్ప. వీడియో వచ్చేసి ఏంటంటే వీళ్ళు మన ఛానల్ మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. సో కొంతమంది అప్పుడు నా ఛానల్ కనిపించాలి, అందు గురించి మళ్ళీ ఒకసారి అయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నా. సో ఫస్ట్ ఎవరు? ముందు కావాల్సింది ఫీల్ అయితే తమ్ముడులాగా ఉండు. సో గైస్, నా పేరు ప్రియాంక. వేసేసాడు, బాగా వేసేసాడు. సో నేను ప్రాపర్ బిహార్ నుంచి, మీకు తెలిసిందే. అండ్ అందరికి కట్టప్ప గురించి మ్యాక్స్ తెలుసు. నేనెవరో కట్టప్పకి తెలియదు, కానీ కట్టప్ప ఎవరో నాకు తెలుసు. ఇంత మంచోడు, చాలా బాగుంటుంది పెట్టిండు. నిజం చెప్పాలంటే లేపుదాం కొంచెం. అది కట్టప్ప ఎంత మంచోడు నాకు తెలియదు, కానీ ఈరోజు కలిసిన ఫస్ట్ టైం కలిసిన తర్వాత హార్ట్ఫుల్ గా వెల్కమ్ చేసిండు. ఫుడ్ పెట్టిండు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ పెట్టిన వాళ్ళకి నాకు దేవుడు అంతే. ఎందుకంటే మనకి అన్ని పెట్టేవాళ్ళు దేవుడు అనుకుంటారు, పైసలు ఇచ్చారు, కానీ కడుపుకి తిండి పెట్టేవాడే నిజమైన దేవుడు. నిజం చెప్పాలంటే నువ్వు కూడా దేవుడు కానీ అని. నిజం చెప్పాలంటే ఆకల్లో ఉండే రోజు ఫుల్ అంటే ఫుల్ నేను ఆకల్లో ఉండే. నాకు ఆకలి అంటే బర్దాష్ కాదు. రాగానే కట్టప్ప నీకేం అడిగినా కానీ ఆకలి అయితే అడగాలి. ఎవరినైనా సరే నేను అడిగేస్తాను, ఎందుకంటే తిండి మెయిన్ ఇంపార్టెంట్. తిండి ఉంటేనే మాటలు. మొత్తం వీడియో మొత్తం మాట్లాడుతుంది. సరే ఇప్పుడు స్పందన ఆ బిస్కెట్ నాని నాని దాపెట్టి సైడ్ లో చూసి కాదు. ఇప్పుడు బిస్కెట్ గురించి కూడా పూర్తి పేరు అంటే పూర్తి పేరు పిల్లిపోయిన వెంకట నరసింహారావు. పిల్లి చచ్చిపోయిన వెంకటరావు. కట్టప్ప కట్టప్ప ఆయన ముఖంలో పన్నీర్ అనిపిస్తుంది, ముఖం అనిపిస్తుంది చూడు. వెల్కమ్ బ్యాక్ టు కిరాక్ కట్టప్ప. కట్టప్ప అన్న ఈ మధ్య మంచి మంచి వ్లాగులు ఇడుస్తుండు, డామ్ గేమ్ అవన్నీ చూపిస్తుండు, శ్రీశైలం ని మస్తు ఎక్స్ప్లోర్ చేస్తుండు. ఈయనకి ఇట్లనే సపోర్ట్ చేయండి, ఛానల్ ఇంకా హైప్ కి తీసుకురండి. అంతే, ఇక సబ్స్క్రైబర్స్ పెరగండి అని సపోర్ట్ చేయండి. దేవుడు అనేవాడు నాకు రోజు వస్తుందిరా. మీరు ఎంత సపోర్ట్ చేస్తారో అక్కడ ఎంటికలు వస్తాయి అన్నమాట.
ఎంటికల దీనికి ఏమైనా సంబంధం ఉందా స్పందన? ఇట్లానే నవ్వుతుండన్నా అంతే. బ్రో ఎవ్వరు ఏమనుకున్నా సరే నేనేం తెలుసా, అందరు నవ్వుకోవడానికి నాకు ఏం చేసినా సరే నేను అప్పటి నుంచి అయినా సరే ఇప్పటి నుంచి అయినా చెప్తున్నా, అందరు నవ్వించడానికి నేను ఎంతైనా భరిస్తా. సో నెక్స్ట్ అయితే నువ్వు అంత భరించి ఇంత పెద్ద ఎంటికలు పెంచినావా? ఇక స్పందన జుట్టలేదు, ఇక నాకు అర్థం ఉన్నది, ఇక స్పందన జుట్టలేదు. ఛానల్ స్టార్ట్ అయినప్పటి నుంచి మాకు స్పందన అయితే చాలా పరిచయము, చాలా ఒక కంటెంట్ చెప్పంగానే తనకు దూసుకుపోయి మంచిగా యాక్టింగ్ చేస్తుంది. సో స్పందన గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు, మాటలు అయితే సరిపోదు. సో నెక్స్ట్ అయితే ఆరికయ్య ఇట్లానే యాక్టింగ్ చేస్తుంది. అరే మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మొత్తం యాక్టింగ్ అంటే మొత్తం అల్లుకపోతుంది, ఒకటి చెప్తే ఒకటి చేస్తా, కానీ తాగబోతు యాక్టింగ్ అయితే మంచి ఇస్తుంది. మీకు అందరికి తెలిసిన విషయం కదా, చెప్పింది స్పందన అయితే. అట్లా చెప్పిన స్పందన ఛానల్ వచ్చినప్పటి నుంచి కట్టప్పనైతే వేసిన అనమాట. గడ్డం అయితే సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారే. పెరుగుతలేదు అనమాట ఆయనకి. కాకపోతే మేము ఎంత సెటర్లు వేసినా ఏమన్నా కూడా అన్ని భరించుకుంటాడు, ఒక మాట ఎవరిని ఏమన్నాడు. ఇంకేం చెప్పాలి, అవును అనమాట. వండుతాడు కూడా, అంత మంచిగా వండుతారు, అమ్మాయిలు కూడా వండుతారు, వండరు వారు ఈయన అయితే వండుతాడు అనమాట. సో ఈయన ఒక్క కడుపు కాదు, అందరు కడుపు కోసం కూడా చూస్తాడు. సో అందరికి మంచిగా చూసుకుంటాడు. సో అందరు మీరు కూడా సపోర్ట్ చేయండి. పెళ్లి చేసుకుంటారు వాళ్ళు బాగుపడతారు. బాగుపడతారు. సో ఎవరైనా అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటాడు హారిక ఛానల్ అయిపోయిన తర్వాత కొంచెం మధ్యలో వచ్చింది స్పందన, తర్వాత గర్ల్స్ దాంట్లో హారికనే వచ్చింది. సో హారిక కూడా చాలా మంచిగా కంటెంట్ చేస్తుంది. అక్కతోని అక్కుంది కదా ఇమ్రాన్ అన్న వాళ్ళ భార్య, అక్కతో కూడా మంచిగా మూవ్ అని అవుతుంది. ఏం వర్క్ కూడా మూమాటం లేకుండా అయితే ఇట్లా. సో కానీ కాకపోతే కొంచెం నోటు దూలు ఎక్కువ, కాకపోతే దెబ్బలు తింటారు అందరితో కలిసి. సో ఇదైతే కరెక్ట్. అంటే నేను దెబ్బలు తింటే ఎవరిని ఒక మాట లోపల మనస్ఫూర్తిగా మాట్లాడేస్తే లోపల ఒకటి పెట్టుకొని బయట ఒకటి పెట్టుకొని అయితే ఇట్లా మాట్లాడాలి. ఉన్నట్టు మాట్లాడతారు. అట్లా మాట్లాడితే అందరికి కోపాలు వస్తాయి అన్నమాట. అట్లా మాట్లాడితే ఇక మేము గట్లా మాట్లాడి ఇట్లా అవుతున్నాం అంతే. అందరిలాగా నటించినాం అనుకో, లోపల ఒకటి పెట్టుకొని బయట తీయగా మాట్లాడడం అయితే రాదు. చేదుంటే చేదు మాట్లాడతాం, తీయగుంటే తీయగా. అందరిని ఇంట్రొడ్యూస్ చేసిన కానీ ఈమెయితే నాకు చాలా స్పెషల్. అయితే అన్న నన్ను ఎప్పుడంటే హోలీ ఈవెంట్ లో కలిసిన అనమాట. అప్పుడు మేము ఏమంటారు పరేషన్ బాయ్స్ వచ్చినారంటే ఎల్లుండే 2 years బ్యాక్. అప్పుడు బాబుని ఫస్ట్ అన్ననే పరిచయం చేసిండు. అన్న కలవపోయింటే అసలు బాబుని కలవపోతుండే, ఇప్పుడు వీళ్ళతో ఇట్లా మాట్లాడకపోతుండే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్ రా. సో బాబు చూస్తున్నావు కదా, ఈ అన్న వల్ల లక్కీగా నాకు బాబు దొరికింది. చెప్పలేని ఆనందం. సో హ్యాపీ. లవ్ యూ అన్న. థ్యాంక్ యూ. లవ్ యూ రా. థ్యాంక్ యూ సో మచ్ రా. అందరు వచ్చేసారు. తర్వాత కరెక్ట్ టైం లో మా దేవత ఊటం వచ్చేసింది. దేవత అంటే మా అక్క లక్ష్మీ రావమ్మ మా ఇంటి. ఇగో నిజం చెప్తున్నా, కట్టప్ప చాలా అంటే చాలా మంచోడు అనమాట. నాకు చాలా హెల్ప్ చేసిండు. చాలా అంటే ఒక తమ్ముడులాగా ఉంటుండే నాతోని. ఇర్ఫాన్ వీళ్ళందరూ లేరు అప్పుడు. చిన్న ఉన్నప్పుడు ఫస్ట్ కట్టప్పని ఉండే. ఇర్ఫాన్ ని కొంచెం పెంచి పెద్దగా చేసిండు. కూడా చేస్తుండే, వంటలు కూడా మంచిగా చేస్తాడు కట్టప్ప. నాకు హెల్ప్ చేస్తుండే, ఏ ఉన్నా నాతో షేర్ చేసుకుంటుండే, ఒక తమ్ముడులా ఉంటుండే. సో గైస్ ప్లీజ్ సపోర్ట్ కిరాక్ కట్టప్ప ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా కట్టప్ప తమ్ముడికి వందన చాలా అంటే చాలా నటించడం తప్ప ఇంకోటి ఏం తెలియదు. నటిస్తుంది.
నీతో దుష్మన్ ఉందా నాకు నీకు? మాట్లేదు మరి అక్కకి ఎందుకు అట్లా సత్తా ఇస్తున్నావు? అరే మన అక్క నా స్టార్టింగ్ నువ్వు కూడా ఉండగా కట్టప్పతో నేను కూడా ఉన్నా. లాస్ట్ ఎండ్ వచ్చింది తరుణ్ అందరు తెలిసిన విషయమే. హారిక తరుణ్ అందరు తెలిసిందే. మా friend. సో మీరు అనుకున్నట్లు ఆడ ఏముండదు. తరుణ్ హారిక ఫ్రెండ్సే, జస్ట్ వీడియోస్ మట్టి. వీడియోస్ మాటికే రియల్ అయితే మేము రీల్ లవర్ అనమాట. సో కట్టపక్క నేనైతే సీన్స్ ఒక 2 years బ్యాక్ నుంచి అయితే చూస్తున్నా. లైక్ పరేషన్ బాయ్స్ ఉన్నప్పటి నుంచి చాలా కష్టం. మనం ఏడ పరిచయం అంటే నేను చెప్తా. మనం ఒక జీ వీడియోకి మనం పటాకులు కలపడానికి వచ్చినప్పుడు ఒక దగ్గర ఉంటాం సార్. నీకు కూడా గుర్తులేదు, నాకు గుర్తుంది. సో తరుణ్ అప్పుడు నాకు పరిచయం. సో ఆ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పుడు దాకా మా బంధం ఇట్లనే ఉంది, కలిసి ఉంది. సో నాకేమైనా కావాలన్నా లైక్ హెల్ప్ చేస్తాడు, అన్న కూడా ఏమైనా కావాలన్నా నాకు ఇస్తాడు. చాలా ఐడియాస్ ఇస్తాడు, ఇట్లా కాదు ఇట్లా వీడియోలు చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, కంటెంట్ ఆలోచించాలి, అది అని చాలా సపోర్ట్ చేస్తాడు. సో ఈ మనిషిని నేను చూసిన వరకు అయితే లైక్ చాలా హార్డ్ వర్క్ చేస్తాడు. ఎట్లా అంటే ఈ వీడియోకి నువ్వు గుండు కొట్టించుకున్నప్పుడు అంటే లైక్ ఆ వీడియోతోనే నేను చాలా ఇన్స్పైర్ అయిపోయినా. అంటే లైక్ అన్న ఏం చెప్తే అది చేస్తుండే. సో ఇట్లనే హార్డ్ వర్క్ చేస్తాడు. సో కొద్దిగా సపోర్ట్ చేయరు, ఇంకా మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే అంటే వాళ్ళ ఇష్టం, మీరు ఎంతనా చేయరు. నా తరఫు నుంచి కొద్దిగా చేసిన చాలు, ఆయన ఇంకా చాలా ఫీల్ అయిపోతాడు. ఇంకా మీరు అట్లా అంటే లైక్ మంచి సపోర్ట్ చేస్తుంటే ఆయన కూడా కొద్దిగా ఇంకా చేయాలి అని ఒక మంచి ఆతృప్తి వస్తుంది అనమాట. సో కొద్దిగా సపోర్ట్ చేయరు, అట్లనే మనడు కూడా ఒక స్థాయిలో ఉంటాడు. అట్లనే మనల్ని కూడా అందరినీ గుర్తు చేసుకుంటాడు. గుర్తు పెట్టుకుంటూ నేను ఎప్పుడు మర్చిపోలేదు కానీ ఇగో ఏడున్నా ఫోన్ చేస్తాడు. ఒక రోజైనా ఫోన్ చేసి అంటే ఒక 1 month కానీ వీక్లీ కానీ ఫోన్ చేసి అడుగుతాడు పరిస్థితి లేదని అంత అప్డేట్ ఉంటాం మేమైతే. సో అదనమాట. సో ఎనీవే డూ సపోర్ట్. అట్లనే కొద్దిగా లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకొని. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు బి నోటిఫైడ్ ఎవ్రీ అప్డేట్ ఆన్ కిరాక్ కట్టప్ప. చింటూ అయితే ఇట్లా ముట్టని గిన్నె గిట్లా తీసుకు ఇట్లా పక్కన పెట్టని. చింటూ 2 సార్లు గడికి నడవగానే చింటూ నాడు చింటూ సరే చింటూ గురించి మీరు చెప్తారా చింటే చెప్పండి. ఏం లేదు, ఆయన నా ఫ్రెండ్ అంతే. అంతే. సరే చింటే ఫ్యూచర్ కోసం వెళ్ళిపోతున్నాను అనమాట, స్టడీస్ కోసం. సో అంతే. సో మీరు ఏం లేదా పంచాయతీ అంతే, ఇంకొంచెం చదువుకుంటే స్పందన మంచిగా చూసుకోవాలని చెప్పేసి చింత అయితే అక్కడ వెళ్ళిపోతుండు. స్పందన కోరికలు తీరాలంటే ఈయన దూరం ఉండాలి. వెంకట నరసింహారావు. నాకు కట్టప్ప నాకు చాలా ఇష్టం. అన్న దగ్గర ఉందామని చెప్పి ఇక్కడికే వచ్చా. వీళ్ళ గురించి చెప్పాలంటే చాలా మంచోడు, కాకపోతే ఏం తెలీదు. అంటే తెలియదని నటిస్తాడో అమ్మాయికుడు అనుకో. చిన్నోడు అందరికి గాలి తీసేటట్లే చేస్తాడు. మీరు ఫస్ట్ తెలుసా ఒక్కరిని మాట్లాడేది కట్టెన చెప్పినా కదా, గడగడ ఒరుతూనే ఉంటది. ఇంకోటి మాట్లాడేది ఒక్కరి గురించి కూడా మంచిగా చెప్పది. ఇప్పటి వరకు ఎవరన్నా ఛానల్ చూసిన వాళ్ళు చాలా మంది చూస్తారు, వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. సో ఛానల్ అయితే కిరాక్ కట్టప్ప ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్, రిక్వెస్ట్ చేసి చెప్తున్నా. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోలు మీరు ఏ వీడియోలు చేయాలనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేనైతే మీకు కంటెంట్ ఎట్లా ఇస్తానో తెలుసు కదా, సో అట్లాంటి కంటెంట్ మీకు అందజేస్తా. సో ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ కిరాక్ కట్టప్ప.